నిజామాబాద్ జిల్లాలోని బడా భీమ్గల్ మండలంలోని ఆ గ్రామానికి చెందినటువంటి అభివృద్ధి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి హిజ్రాలు రాకుండా నిషేధం విధించారు. హిజ్రాలు కనుక వస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. పైగా వాళ్ళకి నిషేధం ఉంది కాబట్టి లోపల ఎవరు రాకుండా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఇన్ఫామ్ కూడా చేశారు. ఎందుకు అంటే పెళ్ళిళ్ళు శుభకార్యాలకి ఏ కార్యం జరిగినా సరే వచ్చేసి వేలల్లో దండుకుంటున్నారు. ఒక శుభకార్యం చేసినటువంటి వ్యక్తి సంతోషం కోసం ఒక 1000 రూపాయలు ఇస్తే అది సరిపోదని 10,000, 15,000, 20,000 అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఇవ్వకపోతే తిట్టి పోస్తున్నారు, అక్కడ ఉండిపోతున్నారు. అది చాలా మందికి నచ్చలేదు, పైగా కోపం తెప్పించింది. చివరికి ఏమైందంటే వీళ్ళందరినీ కూడా నిషేధం విధించేశారు. మంచి పని చేశారు. నేను కూడా ఇలాగే చేశాను. ఒకరోజు దొరికిపోయిన వీళ్ళకి సంతోషం కోసం 1000 రూపాయలు ఇస్తే 10,000 అడిగారు వీళ్ళు. ఎలా మరి వచ్చేసారు మా పాప పుట్టినరోజు సమయంలో. కాబట్టి ఇలాంటి దౌర్జన్యాలు ఒక రౌడీల్లా తయారవుతున్నారు. ఏమనంటే మాకు బయట పని ఇవ్వడం లేదని చెప్పేసి ఇలాంటి సింపతి మాటలు మాట్లాడి ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా దీని గురించి రైలు అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రైలు అధికారులు కానీ లేదంటే రైల్వే పోలీసులు దీని గురించి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. లేకపోతే వీళ్ళు రైలులో దోచుకుంటున్నటువంటి దోపిడీ అంతా ఇంత కాదు. వీళ్ళ పేరు చెప్పి మగవాళ్ళు కూడా స్థానికంగా ఉన్నటువంటి మగవాళ్ళు లంగా జాకెట్ వేసుకొని చీరలు కట్టుకొని వచ్చేసి వీళ్ళు దోచుకుంటున్నారు. ముఖ్యంగా నాన్ ఏసీ రిజర్వేషన్ అలాగే జనరల్ బోగీల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు దోచేస్తున్నారు. ప్రతి ట్రైన్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి కృషి చేయాలి. ఎక్కడికక్కడ దోపిడీ. అసలు వీళ్ళు ఎంత దారుణంగా ఈ మధ్య చూసాం మనం. కొట్టేశారు కూడా ఒక వ్యక్తిని ఇంటి గృహప్రవేశం సమయంలో డబ్బులు ఇవ్వలేదని. వీళ్ళు 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి అమాయకులు బట్టి